హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే జాయింట్ బిర్యానీ వండబోతున్నామండి. ముందుగా జాయింట్లను శుభ్రం చేసి ఇలా నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లో ఒక స్పూన్ సాల్టు, అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, అర స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 రెబ్బల కరివేపాకు, 1 చెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి చికెన్కి పట్టించాలండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇందులో చికెన్ వేసి ఈ నాటులోకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ గంతెల్లా బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్కి అంతా మసాలా పట్టి బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుందామండి. ఇది కూడా వేసుకొని బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగు మసాలా అంతా బాగా పట్టేలా బాగా కలుపుకొని ఇది ఒక బాక్స్లో పెట్టుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. బాగా నానాలి మసాలా అంతా పట్టేంత వరకు ఒక 1 అవర్ అలా పక్కన పెట్టుకుందాం. ఇలా గంట సేపు నానిన చికెన్కి 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా వేసి 2 బాగా కలిపి చికెన్కి పట్టిద్దామండి. ఇలా బాగా కలిపి ఈ లెగ్ పీస్లకు పట్టించుకుందాం. ఇలా స్టవ్ వెలిగించుకొని బిర్యానీ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత లెగ్ పీసులు ఒకటి వేసుకోవాలి. ముందు వెంటనే కదపకండి, కొంచెం వేగిన తర్వాత కదపాలి. ఇలా ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. చూసారా, ఇలా కదపకుండా అలా వేయించినందుకు కింద కూడా ఏం అంటుకోకుండా వేగుతాయండి. అలాగే అన్నీ తిరగేసుకొని అలా వేయించుకుందాం. చికెన్ జాయింట్లు వేగేలోపు మన బిర్యానీ ఎంత చేస్తామో అంత క్వాంటిటీ బియ్యం పోసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ జాయింట్లు బాగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో పత్తర పువ్వు, 2 బిర్యానీ ఆకు, జాపత్రి, స్టార్ ఫ్లవర్, చెక్క, బ్లాక్ ఇలాచి, మరటి మొగ్గ, యాలకులు, లవంగాలు, సజీరా, జీలకర్ర వేసి వేయించాలి. ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. ఇలా అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో బియ్యానికి సరిపడా వాటర్ పోయాలి. నేను 2 గ్లాసులు బియ్యం పోసాను కాబట్టి 6 గ్లాసులు నీళ్ళు పోయాలండి. కొంచెం తగ్గించుకుని పోసుకోవచ్చు బిర్యానీ కాబట్టి. ఇలా సరిపడంత వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఇందులో వాటర్ చికెన్ ఉడికించిన స్టాక్ వేసానండి. దానివల్ల కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి చూసుకుని వేసుకోవాలి. వాటర్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు తెరల కాగుతున్నప్పుడు ఒక అర స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ఇలా బాగా మరగబెట్టుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. రైస్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంగిపోయి 80% రైస్ ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం వేయించుకున్న లెగ్ పీస్ని పైన పెట్టేసుకుందాం. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇలా పైన లెగ్ పీస్ పెట్టిన తర్వాత పుదీనా వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
చూసారా, జాయింట్ ఫ్లేవర్ అంతా దిగిపోయి మిగిలిన రైస్ కూడా బాగా మగ్గిపోయింది. జాయింట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో ఈ జాయింట్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి మాకు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.